ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుడి మాటల కొరకు మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మరొక దినాన్ని మా అందరి జీవితాల్లో ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. నాతో మాతో మాట్లాడండి ప్రభువా, మా అందరినీ దర్శించండి. ప్రతి హృదయాన్ని చూస్తున్న దేవుడు, ఎవరికి ఏ మాటలైతే అవసరమై ఉన్నాయో తండ్రి, ఆ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరిచి, ధైర్యపరిచి, ఆదరించి నీ చిత్తం మా అందరి జీవితంలో నెరవేర్చబడినట్లుగా కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. Job chapter 22 verse 21. Acquaint now thyself with him, and be at peace, thereby good shall come unto thee. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడను కాక. ఆమెన్. ఉదయకాల సమయంలో దేవుడు మాటలు వింటున్నటువంటి మనందరి జీవితాల్లో ఎన్నో ఆశలు ఉన్నాయి, ఎన్నో కోరికలు ఉన్నాయి. మనకి మంచి జరగాలని ఆశపడుతున్నాము, అలాగే మన జీవితాల్లో మేలైన కార్యాలు జరగాలని ఆశపడుతున్నాం కదా. అంతే కదండి. ప్రతిరోజు మనం అందరం కూడా శాంతిగా ఉండాలని, సమాధానంగా ఉండాలని, హ్యాపీగా ఉండాలని ప్రొద్దున లేచిన తర్వాత అందరూ దేవుడికి సన్నిధిలో మొరపెట్టేది ఇదే విషయమే కదా. అయితే ఇలా ఉండాలి అని మనం అందరం అనుకుంటున్నాం. అయితే ఇలా ఉండడానికి మనం ఏం చేయాలి అని కూడా దేవుడు ఈరోజు చెప్తున్నాడండి మనతో. మరి ఆయనతో సహవాసం చేసిన ఎడలా అని దేవుడు చెప్తున్నాడు ఒక మాట. ఈరోజు దేవుడితో సహవాసం చేస్తేనండి మన జీవితాల్లో ఏముంటుందంటే సమాధానం ఉంటుంది, అంతేకాదు మేలు కూడా ఉంటుంది. మరి ఈ రెండిటి కోసమే ప్రతిరోజు మరి ప్రయాసపడుతున్నాము. ప్రతిరోజు మన జీవితంలో ఎన్నో రీతులుగా ఇబ్బందులు ఎదుర్కొని మన కుటుంబాలలో శాంతి ఉండాలని, సమాధానం ఉండాలని, మనం అందరం మేలు పొందాలని ఎన్నో రీతిలుగా ప్రయత్నం చేస్తున్నాం. అయితే దేవుడితో కలిసి చేసే ప్రయత్నము వీటన్నిటిని మనకి సంపాదించి సమకూర్చి పెడుతుంది. కానీ మనంతకు మనముగా చేసే ఏ ప్రయత్నంలో కూడా మనకి ఏముండదు, సఫలత ఉండదు. ఎవరైతే ఆయనతో సహవాసం చేస్తారో వీటన్నిటిని కలిగి ఉంటారని దేవుడే సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుడితో సహవాసం చేయడం మనకి చాలా అవసరం. దేవాది దేవుడు మానవుని సృష్టించుకోవడంలో ఉన్న గొప్ప ఉద్దేశం ఏంటి తెలుసా? ఆయనతో సహవాసం చేయటానికి. మరి ఎలా చెప్పగలుగుతారండి ఇంత ఖచ్చితంగా దేవుడు మానవుడితో సహవాసం చేయడానికి మానవుని సృష్టించుకున్నాడు అని అంటే? దేవుడు మాటల నుంచి చూద్దాం మనము. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం చూద్దాము. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. ప్రతిరోజు చల్లపూట అంటే మేబీ ఈవినింగ్ ఆ టైంలో కావచ్చు, మరి ఆ సమయంలో ప్రతిరోజు దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతో మాట్లాడేవాళ్ళు, వాళ్ళతో సహవాసం చేసేవాళ్ళు. అలాంటి గొప్ప దేవుడు స్వరాన్ని విన్నప్పుడు ఈరోజు మాత్రం భయపడి వాళ్ళ చెట్ల మధ్యలో దాక్కుంటున్నారు, దేవుడి దగ్గరికి రాలేకపోతున్నారు. మరి దేవుడు వాళ్ళని పిలుస్తుంటే ఆ స్వరానికి భయపడుతున్నారు. అంతకుముందు ఎప్పుడు వాళ్ళకి భయం వేయలేదు, ఎందుకంటే దేవుడితో వాళ్ళు చాలా చక్కటి సహవాసంలో ఉన్నారు. అయితే ఈరోజు మాత్రం భయపడుతున్నారు. కారణం ఏంటి తెలుసా? దేవుడు తినొద్దన్న పండు తిన్నారు, అవిధేయులు అయిపోయినారు. ఇంకొకటి ఏమైపోయినారో తెలుసా? వాళ్ళు దిగంబరులు అయిపోయారు. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఏమొచ్చింది? షేమ్ వచ్చింది, వాళ్ళకి అవమానం కలుగుతుంది. అందుకనే దేవుడి ముందుకి రాలేకపోతూ ఉన్నారు. కాబట్టి దేవుడు సహవాసంలోకి వచ్చేకి వాళ్ళు ఏమైపోయారు? ఇప్పుడు భయపడిపోతున్నారు. దేవుడు పిలుస్తుంటే రావట్లేదు, దాక్కొని ఉన్నారనమాట. ఈరోజు మన స్థితి ఏంటి? మన పితరులైనటువంటి ఆదాము అవ్వలైతే దేవుడి స్వరాన్ని విని దాక్కున్న స్థితిలో ఉన్నారు. ఎందుకు? పాపాన్ని బట్టి. పాపం చేయనంత వరకు ఎలా ఉన్నారు? ఎంతో సంతోషంగా, ఆనందంగా ఆయన ఒళ్ళో కూర్చున్నారో, మరి ఎలా ఆడుకున్నారో దేవుడితో, దేవుడు వాళ్ళతో ఎలాగ సహవాసం చేశారు ఊహించుకుంటేనే ఎంత సంతోషం వేస్తుంది కదండి. అంత గొప్ప సహవాసాన్ని ఇప్పుడు ఏమైపోయినారు? కోల్పోయారు. మన ఇంట్లో మన చిన్న బిడ్డలు ప్రతిరోజు ఆఫీస్ నుంచి వచ్చే వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ దగ్గరికి వస్తేనే ఎంత పరుగులు తీసి హగ్ చేసుకొని ఎంత హ్యాపీగా వాళ్ళతో ఆడుకుంటారు కదా. మరి దేవుడు కూడా అంతే, మనతో అలాగ ఉండాలనే కోరుకున్నాడు కాబట్టి మనల్ని సృష్టించుకున్నాడు. మరి రోజు ఆయన బిడ్డలు ఆయన దగ్గరికి రావడం లేదు, ఆయన స్వరం విన్నప్పుడు భయపడిపోతున్నారు, దాక్కుంటున్నారు. అప్పుడు దేవుడికి ఎంత బాధేసి ఉంటుంది కదా. కాబట్టి పాపం ఏం చేస్తుంది తెలుసా? మనల్ని దేవుడి దగ్గర నుంచి దూరం చేస్తుంది. పాపం ఏం చేస్తుంది తెలుసా? దేవుడితో సహవాసం చేయకుండా చేస్తుంది.
ఎందుకంటే పాపము చాలా భయంకరమైనది. దేవుడి నుంచి మనల్ని వేరు చేస్తది. కాబట్టి ఈరోజు ఏ పాపం మన జీవితంలో ఉందో, దేవుడిని మనల్ని ఎక్కడెక్కడ వేరు చేస్తుందో, ఎక్కడ దేవుడితో మనం మాట్లాడకుండా చేస్తుందో, ఎక్కడ దేవుడితో సమయం గడపకుండా చేస్తుందో, దేవుడి స్వరం అంటేనే భయపడేటట్లు చేస్తుందేమో, దేవుడు అంటేనే వద్దులే అనిపించేటట్లుగా ఏ పాపం మనల్ని ప్రేరేపిస్తుందో ఈరోజు మనం ఆలోచించాలి. కాబట్టి మనము దేవుడి సహవాసం కోసం నియమింపబడిన బిడ్డలం అనే విషయాన్ని మర్చిపోకూడదండి. ఎందుకంటే దేవుడు ఊపిరి మనలో ఉంది. ఆయన నాసికారంధ్రములో ఉన్నటువంటి జీవ ఆయువు మనలో ఉంది. కాబట్టి ఆ జీవ ఆయువుతోనే మనం ప్రతిరోజు బ్రతుకుతున్నాం. మరి ఆయనతో సహవాసం లేకుంటే ఎలా బతకగలుగుతామండి? దేవాది దేవుడే కదా సర్వ సృష్టిని సృష్టించాడు, మనకు కావాల్సినవన్నీ ఇచ్చాడు. మరి అంత గొప్ప దేవుడిని విడిచిపెట్టేసి అంత గొప్ప దేవుడితో సహవాసాన్ని మనం కోల్పోతే మన స్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఏ సహవాసము, మరి ఏ పరిస్థితి దేవుడితో నువ్వు సహవాసం చేయకుండా చేస్తుందో. మరి హవ్వ దగ్గరికి సాతాను వచ్చి ఎంత క్విక్గా మాట్లాడింది కదా. సాతాను చాలా జెంటిల్మెన్గా వస్తాడండి. ఎప్పుడు మనం అనుకుంటున్నటువంటి డార్క్ లాగానో లేకపోతే భయంకరంగానో సాతాను ఎప్పుడు రాడు. చాలా జెంటిల్గా వస్తాడు. వచ్చి చాలా పర్ఫెక్ట్గా మనకున్న సిచ్యుయేషన్లోకి వచ్చి మాట్లాడతారనమాట. నువ్వు అలా చేస్తే ఇలా అయిపోతావు, ఇలా చేస్తే అలా అయిపోతావు అంటాం. కానీ మనం ఏం చేస్తామంటే దేవునితో సహవాసంలో లేము కాబట్టి వెంటనే సాతాను మాటలు నమ్మేస్తాం. మరి వెంటనే పాపంలో పడిపోతాం. అది ఏదైతే మనల్ని చూపిస్తుందో పైన మెరుగులన్నీ వాటిని చూసేసి మనం ఏమైపోతాం, అది నిజమేమో అని నమ్మేస్తాం. అంతే కదా. మెరిసేవన్నీ బంగారం కాదు అంటారు. కానీ చాలామంది ఏం చేస్తున్నారు, మెరిసేవన్నీ బంగారమే అని తీసుకోవాలని ప్రయాసపడుతూ ఉన్నారు. సాతాను అలానే కలుగజేస్తుందండి. మెరుస్తున్నవన్నీ ఇదే బంగారు తీసుకో అని చెప్తుంది. కానీ అది నిజానికి బంగారు కదా, అది మెరుస్తుంది అంతే. అలాగే నీ జీవితంలో దేవుడు నీ పట్ల కలిగి ఉన్న గొప్ప గొప్ప ప్లాన్స్ని, దేవుడు నీ పట్ల కలిగిన ఉన్నత ఉద్దేశాలని నీ పట్ల నెరవేర్చబడకుండా సాతాను అనేక రీతిలుగా ఆటంకాలు తెస్తాడు. మరి ఆటంకాల్ని మనం జయించాలి అంటే మన సహవాసం ఎవరితో ఉండాలి? దేవుడితో ఉండాలి. దేవుడితో సహవాసం కానీ మనం కలిగి ఉన్నట్లయితే పాపం మన జోలికి రాదు. ఎందుకు? మరి పాపం చేయనంత వరకు ఆదాము అవ్వ దేవుడితో ఎంత చక్కగా మాట్లాడుకున్నారు, ఎంత చక్కగా తిరిగారు. కానీ పాపము వాళ్ళ మధ్యలో అడ్డొచ్చేసినాక దేవుని స్వరానికి భయపడుతున్నారు. కాబట్టి పాపం అనేది దేవుడికి మనకి అడ్డుగా ఉంది కాబట్టే దేవుడు అడ్డును తొలగించడానికే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించారు. మరి ఆయన రక్తంలో కడగబడిన ప్రతి పాపి పరిశుద్ధుడు అవుతాడు. దేవుడితో సహవాసం చేసే మరి హక్కు దేవుడు కల్పించాడు. దత్తపుత్ర ఆత్మని దేవుడు మనకి ఇచ్చాడు. అంటే తన పుత్రుని ద్వారా మనకి కలిగినటువంటి ఆత్మ ద్వారా ఈరోజు మనం పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనకి అధికారం వచ్చింది ఆయన కుమారులు ఆయన కుమార్తెలు అనిపించుకోవడానికి. కాబట్టి ఆ యోగ్యతని మనం మళ్ళీ పోగొట్టుకోకుండా దేవుడితో మన యొక్క సహవాసం అనేది పునర్నిర్మించుకోవాలి. ప్రతిరోజు కాపాడుకోవాలి దేవుడితో మన సహవాసం. ప్రతిరోజు ఆయనతో నడవాలి. ప్రతిరోజు ఆయన హస్తాన్ని పట్టుకొని ఆయన చేయిని పట్టుకొని మనం ముందుకు సాగుతుండాలండి. ఎప్పుడైతే అలా సాగుతామో మన జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళగలుగుతాం. దేవుడు తన బిడ్డలైనటువంటి మన జీవితాల పట్ల చెప్పుకున్నాం కదా, ఎంతో గొప్ప ఉద్దేశాలు ఉంటాయి. ఆయన తలంపులు మన తలంపులు వంటివి కావు, ఆయన ఆలోచనలు మన ఆలోచనలు వంటివి కావు అని యెషయా గ్రంథంలో రాయబడినట్లుగా ఆయన తలంపులు ఆకాశము కంటే ఉన్నతమైనది. మనం ఆలోచిస్తామంటే అంత ఉన్నతంగా అలా ఆలోచించాం కదా. మన దేవుడు ఎంత శక్తివంతుడు అనే విషయాన్ని చాలాసార్లు మనం మర్చిపోతామండి. దేవుడి దగ్గరికి వెళ్ళి మరి ఏదో అడగాల్సినది ప్రాపర్గా అడగమన్నమాట. ఏదో ఒకటి చేసే ప్రభువా, ఏదో ఒకటి ఇచ్చే ప్రభువా అంటాం. దేవుడికి అలా ఇష్టం ఉండదు కదా. మనం ఏంటంటే పరిస్థితులు చూసేసి అది చేసే ప్రభువా, అది ఇచ్చేసే ప్రభువా అనేస్తాం. కానీ ఆయన ఉద్దేశం అది కాదు. మనమేమో చిన్న సైకిల్ కావాలి ప్రభువా అని అడుగుతూ ఉంటాం. దేవుడికి మనకు సైకిల్ కాదు, మనకు మంచి కారు ఇవ్వాలని ఆశ ఉంటుంది. ఇస్తాడా మళ్ళీ సైకిల్ అడిగితే? ఇయ్యడు కదా. ఎందుకంటే ఆయనకు ఉద్దేశం ఏంటో తెలుసా, నీకు కారు ఇవ్వాలని. అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలా చాలా గొప్ప గొప్ప ఉద్దేశాలు ఉంటాయండి దేవుడికి మన పట్ల. కాబట్టి మన మన పట్ల ఆయనకున్న సంకల్పాలు నెరవేరాలి అంటే మనకి ఆయనతో పాటు సహవాసం కలిగి ఉండడం మనము నేర్చుకోవాలి. మరి ఈరోజు ఎవరితో సహవాసం చేస్తున్నాం? నీ స్నేహం లోకస్తులతో ఉందా, లేకపోతే లోక పాపంతో ఉందా, సాతాన్తో ఉందా? ఎవరితో ఉంది నీ స్నేహం? మరి దేవుడితో స్నేహం చేయకపోవడానికి కారణం ఏంటి? ఏ పరిస్థితులు అడ్డం వస్తున్నాయి నీ జీవితంలో దేవుడికి నీకు మధ్య? కాబట్టి ఈరోజు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయి, దేవుడి సన్నిధిలో మొరపెట్టు, దేవుడి పాదాలు పట్టుకో. మరి ఒకవేళ ఏ పాపపు స్థితి నీ జీవితంలో అడ్డొస్తుందో ఆ పాపాన్ని విడిచిపెడదాం మనం. మనకి దేవుడికి ఏదైతే అడ్డుగా వస్తుందో ఆ పాపాలన్నీ విడిచిపెట్టి ప్రతిరోజు ఆయనతో సహవాసం చేద్దాము, ప్రతిరోజు ఆయనతో గడుపుదాము. అప్పుడు ఉన్నతమైన స్థితిలోకి
అది సమాధానం కావచ్చు, నెమ్మది కావచ్చు, ఆనందం కావచ్చు, మేలు కావచ్చు, గొప్ప కార్యాలు కావచ్చు, అవన్నీ కూడా వస్తాయన్నమాట. అందుకే మొదటిగా నా రాజ్యము నా నీతిని వెతకండి, అవన్నీ కూడా మీకు వస్తాయని దేవుడు చెప్పినట్లుగా మరి దేవుడితో సహవాసం కలిగి ఉంటే సమస్తాన్ని కూడా మనం పొందుకుంటామన్నమాట. మరి ఈరోజు దేవుడితో ఒక తీర్మానం చేసుకుందామా? ప్రవ్వా, నేను నీతో సహవాసం చేయాలనుకుంటున్నాను ప్రవ్వా, ఇన్ని రోజులు నేను కోల్పోయిన సహవాసమును తిరిగి మీతో నాకు అనుగ్రహించమని అడుగుదామా దేవుని? అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. పరిశుద్ధుడైన తండ్రి, మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా. అయ్యా, నీతో సహవాసం చేస్తే ఎంత గొప్ప ధన్యత ఉంది ప్రవ్వా. ఈరోజు మేమందరం ఆ సహవాసాన్ని కోల్పోయామయ్యా. తిరిగి మీతో సహవాసం కలిగి జీవించాలని, మీరు ఆశించిన స్థితిలోకి మేమందరం రావాలని ఆశపడుతున్నామయ్యా. ఈ గొప్ప వాగ్దానం అందరి పట్ల నెరవేర్చి మీ నామానికి మా ద్వారా మహిమ తెచ్చుకొనమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.